కోసం యూరోప్ వెళ్లి ఏజెంట్ చేతిలో యువకులు మోసపోయిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. వైజాగ్ ఆటోనగర్ ఇన్స్టిట్యూట్ నుండి పని నిమిత్తం కొంతమంది యువకులు యూరోప్ వెళ్లారు. వారిని అక్కడికి వెళ్లేందుకు ఓ ఏజెంట్ చొరవ చూపి సదరు యువకులను విదేశాల్లో విడిచిపెట్టాడు. అక్కడ వారికి పని లేక రోడ్లపై తిరుగుతూ నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో వీడియో సందేశం ద్వారా ఏపీ పోలీసులు కుటుంబ సభ్యులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. యువకులు పంపిన వీడియో సందేశానికి విశాఖ సిపి రియాక్ట్ అయ్యారు. వెంటనే యువకుల పరిస్థితి తెలుసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిపి ఆదేశాల మేరకు యూరోప్ లో మోసపోయిన వారితో గాజువాక పోలీసులు మాట్లాడారు. వారు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఓ పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ ను పోలీసులు బ్రేక్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఓ ట్రైన్ లో తరలిస్తున్న బాలికలను పోలీసులు సేవ్ చేశారు. దీంతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయింది. సాగర తీరమైన విశాఖపట్నంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కిరణ్డోల్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ లో బాలికల అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారం అందుకు రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దాడులు నిర్వహించారు. రైల్లో తనిఖీలు చేపట్టారు. చాకచక్యంగా పోలీసులు నిర్వహించిన ఈ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న 11 మంది మైనర్ బాలికలను రక్షించారు. బాలికలను తమిళనాడుకు చెందిన ముఠా తరలించేందుకు సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. అందరికీ నమస్తే అండి. నా పేరు రాము. మేమైతే యూరోప్ వచ్చాము. యూరోప్ వచ్చాం కానీ యాక్చువల్లీ మేము కొన్ని ఏజెన్సీని నమ్ముకొని వచ్చాము దూరం. అక్కడ దగ్గర మా దగ్గర వాళ్ళు 5 lakhs తీసుకున్నారు. 5 లక్షలు అయితే మేము కట్టించి వచ్చామండి దూరం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటున్నారంటే పని అది లేదు, మాకు సంబంధం లేదు, మేము పంపించినంతవరకే మీకు అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు మాకు చెప్పడం ఏంటంటే మమ్మల్ని పంపించినప్పుడు మీకు పని అది ఇస్తారు, అక్కడ అన్నీ ఇస్తారు, నెలకు మీరు డబ్బులు పంపించుకోవచ్చు ఇంటికి అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన చాలా 2 years కాంట్రాక్ట్ అది అన్నారు. కానీ మేము వచ్చిన చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడంతా రేట్లు కూడా చాలా ఎక్కువ. చూడండి, ఇక రోడ్డు మీద వదిలేశారు మమ్మల్ని. ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా రోడ్డు మీద వదిలేశారు. 3 రోజులు 4 రోజులు అవుతుంది. ఇప్పటివరకు డబ్బులు అయితే ఉన్నాయి మా దగ్గర, అలాగే తిన్నాము డబ్బులతోని. ఇప్పుడు డబ్బులు లేక మా దగ్గర కరెక్ట్గా 20 రూపాయలు ఉంటే చూడండి బ్రెడ్ కొనుక్కున్నామండి. బ్రెడ్ అది 3 రూపాయలు. ఇక వాటర్ బాటిల్ మేము తెచ్చిందే ఉంది. వాటర్ ఎక్కడొక్కడ పెట్టుకోవడం, బ్రెడ్ 2 ముక్కలు తినడం, మళ్ళీ ఎక్కువ తింటే అయిపోద్ది అని చెప్పేసి ఇలా చేస్తున్నామండి. మమ్మల్ని పంపించిన వారు ఎవరు అంటే మన వైజాగ్లోని ఆటోనగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ అయితే విజయదుర్గ, మోహను, అఖిల్ అండి వాళ్ళ పేర్లు. ప్రకాశం జిల్లా దర్శి